అయ్యా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాను ఆడిందే ఆట పాడిందే పాటగా విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి డ్రామారావుకు అధికారం కోల్పోయేసరికి అధికారంతో పాటు మెదడులో చిప్పు కూడా దొబ్బినట్లున్నది. ఆ చిప్పు దొబ్బి గడ్డ మీద పడ్డ చేప పిల్లలాక గిల 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 కొట్టుకొని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదన్నా 4 పనికొచ్చే విషయాలు చెప్తాడు, ఏదన్నా ప్రభుత్వానికి 4 పనికొచ్చే సలహాలు సూచనలు ఇస్తాడంటే మళ్ళొక్కసారి పాడిందే వాడారే పాస్వన్ల దాసరా అన్నట్లు కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట వాడినట్లు మళ్ళీ ఏం చెప్తున్నాడా అంటే ప్రజలంట తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసిండ్రంట. ఈ అహంకారము, ఈ బలుపు, ఈ కొవ్వు, ఈ ఓవర్ యాక్టింగ్తోనే ఈ మొత్తం కింద వాడి పాతాళానికి పడిపోయినావు. 2023లో 39 స్థానాలు ఇస్తే ఇట్లనే ఓవర్ యాక్టింగ్ చేస్తే పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి గుండు సున్నా వచ్చింది. తర్వాత 2 ఉప ఎన్నికలు వస్తే తన పార్టీ అభ్యర్థులు చచ్చిపోతే అక్కడ కూడా ఘోరంగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపల్ ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు మొత్తం బొంద తీసి పెడితే ఏం చేయాలని అర్థం కాక ఇట్లా మాట్లాడుతుండు. చూడండి ఏమంటుండు, ప్రజలు అమాయకంగా కాంగ్రెస్కు ఓటేసిండ్రు, ఇప్పుడు బాధపడుతున్నారు కేటీఆర్. కాంగ్రెస్ అడ్డదారిన గద్దెనెక్కింది, దేశమంతా వదిలించుకున్న దరిద్రం రాష్ట్రానికి పట్టింది. ఎవర్రా అడ్డదారిన గద్దెనెక్కింది? ఇక నేనే రాజు, నేనే మంత్రి, నా అంత పీకుడుగా లేడని విర్రవీగినటువంటి మీ అయ్యలాంటి ఒక నియంతను కాలగర్భంలోకి తొక్కి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలకు క్లియర్గా మ్యాండేట్ ఇవ్వడంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ దయా దాక్షిణ్యాల మీద రాలేదు కేటీఆర్. గత 10 ఏళ్ళు అయ్యా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీవు ఆడిందే ఆట పాడిందే పాట విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గంజాయి తాగేటోడు గంజాయి తాగిండు, డ్రగ్స్ తీసుకునేటోడు డ్రగ్స్ తీసుకున్నాడు, సినిమా వాళ్ళతో చిందులేయాలనుకున్నాడు చిందులేసిండు. లాస్ట్కు మీ బామ్మర్ది ఇంట్లో దీపావళి రోజు కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులకు టెస్ట్ చేస్తే పాజిటివ్ కూడా వచ్చింది. వీటన్నిటిని చూసి ఓర్చుకోలేక ఇక రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈగల్ ఫోర్స్ లాంటి వాటిని తీసుకొని వస్తే ఇక మనం ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడితనం చేయడానికి ఇబ్బంది అవుతున్నదని చెప్పి మీ ఇబ్బందులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు తప్పు చేసిండ్రు అనడానికి మాత్రము నీ అహంకారం, నీ బలుపు, నీ కొవ్వుకు నిదర్శనం కేటీఆర్. ప్రజలు ఇది ప్రజాస్వామ్యం, ఏమి నియంతలాక నిజాం రజాకార్ల పరిపాలన లేదు, 400-500 సంవత్సరాలు మేమే పరిపాలిస్తామనడానికి. ఇకనైనా మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. ప్రజలు తప్పు చేసిన రారు సన్నాసుల్లారా. మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 8.5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ₹1 కాదు, ₹2 కాదు, ఏకంగా. ఇంకా ప్రజల మీద వాడు ఏడవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి. వడ్డించిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుక్కలు చింపిన విస్తర్ చేసిండు. పుష్కర తెలంగాణ ముష్కర తెలంగాణ పాలైందని కామెంట్. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలంట. ఎవడు పుష్కర తెలంగాణ, ఎవడు ముష్కర తెలంగాణ? ఆలోచన చేయండి తెలంగాణ సమాజమా. 2014లో హైదరాబాద్ మహానగరంతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 70-80 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఈ దొంగల చేతల రాష్ట్రాన్ని అప్పగిస్తే 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించి 8.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ముష్కరులెవరు, దుష్కరులెవరో తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ సన్నాసి. పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపడదు. నీవేదో శాపం పెట్టినావని చెప్తే కాంగ్రెస్ పార్టీని పీకేటోళ్ళు లేడు, నాటేటోళ్ళు లేడు, నువ్వు గుర్తుపెట్టుకో. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలకు కూడా వెనకాడనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వజ్రాల వ్యాపారం చేసుకునేటటువంటి మోతీలాల్ నెహ్రూ లాంటి వ్యక్తులు ఈ దేశ స్వాతంత్రం కోసం తన సంపదని మొత్తం జాతికి అంకితం చేసినటువంటి గొప్ప ఘనకార్యం వాళ్ళది.
మీలాక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల ఆస్తులు అంతస్తులు ఫామ్ హౌజులు ప్రజాభవన్లు గడీలు నిర్మించుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్నటువంటి ఎక్కువ పైసలు కేవలం ఒక ప్రాంతీయ పార్టీ ఒక చిన్న రాష్ట్రానికి 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి ఈ దేశంలోని అత్యంత సంపన్నమైనటువంటి పార్టీల జాబితాలో నీ పార్టీ 2వ స్థానంలో ఉన్నదంటే ఏవనబ్బ సొత్తు కేటీఆర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు చేసినటువంటి వ్యాపారాలు ఏంటివి? ఈ దేశంలో బీజేపీ తర్వాత 2వ అత్యంత ధనవంతమైనటువంటి పార్టీగా మీ పార్టీ ఏ విధంగా ఆవిర్భవిస్తుందో ఎవడు ముష్కరుడు, ఎవడు దొంగ, ఎవడు దొర ఈ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్తారు బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒక్క ఏళ్ళు నీ ఇతరుల సైడ్ చూపితే 4 ఏళ్ళు మన సైడ్ చూపుతాయి. అది గుర్తుపెట్టుకో రామారావు. నీ డ్రామా కట్టిపెట్టు. ఏముండే రాబాయ్ మీ దగ్గర? 2009 కన్నా ముందు మీ ఆస్తులేని అంతస్తులేని, 2014 కన్నా ముందు మీ ఆస్తులేని అంతస్తులేని, అమెరికాలో చిప్పలు కడుక్కునేది నీవు. ప్యారగన్ చెప్పులు కూడా దిక్కు లేకుండా నీ బావకు. ఈరోజు అమెరికాలో మీ పిల్లల్ని చదివించే స్టేజ్కి ఎదిగినరు. ఎట్లా ఎదిగినరు? ఇంకేమంటున్నాడు? విష ప్రచారాలతో అధికారం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఏనాడైనా ఒంటరిగానే పోటీ చేసింది, ఒంటరిగానే గెలిచింది. 2028లో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి కాడు కానీ ఆ నిత్యానంద స్వామి ఇక్కడ నుంచి దెంకపోయి అక్కడెక్కడో ఒక దీవి కొనుక్కున్నాడంట. కరేబియన్ దీవులలో ఒక ట్రినిడాట్ అనేటటువంటి కంట్రీ దగ్గర ఒక దీవి కొనుక్కొని ఇక నేనే రాజు నేనే మంత్రి అని ప్రకటించుకున్నాడంట కదా. మీరు కూడా గట్లా ప్రకటించుకోండి. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఇక లేదు. ఒకరిని రాష్ట్రపతిని చేయండి, ఒకరిని ప్రధానమంత్రిని చేయండి, ఒకరిని ముఖ్యమంత్రిని చేయండి, ఒకరు గవర్నర్ కానీ ఇక 4కి 4 పోస్టులు వస్తాయి. 2004లోనేమో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారా? 2009లో టీడీపీ అన్ని పార్టీలతో కలిసి మహాకూటమిని పొత్తు పెట్టుకున్నాడు. ఎన్నడూ వీళ్ళంట ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేరంట. ఇట్లా దిక్కుమాలే మాటలు మాట్లాడట్ల మాత్రం టాప్ అన్నట్ల. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని తెలంగాణ ప్రజలందరూ నినదిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఆవిర్భావ సంబరం, జానపద కళాకారులకు ఘన సత్కారం. ఎవడన్నాడు కాంగ్రెస్ పోవాలని అన్నదేవుడు? కేసీఆర్ రావాలన్నదేవుడు? ఎందుకు పోవాలి? మీ అప్పలాక ఫామ్ హౌస్లో అనుకొని పరిపాలన కొనసాగించట్లేదు కదా. ఆయన ఫామ్ హౌస్లో అనుకొని ఆయనకే లేవనికి వస్తలేదు, కూసుంటిద్దరు, లేస్తిద్దరు, లేపనికే గాడ్లు అవసరమైంది. ఆయనే సొంతంగా రాలేకపోతున్నాడు, ప్రజాక్షేత్రంలోకి అసెంబ్లీలోకి కూడా రాలేకపోతున్నాడు. అటువంటి నాయకుడిని ఫామ్ హౌస్లో అనుకునే నాయకుడిని తీసుకొని వచ్చి మళ్ళా పరిపాలన చేయాలని కోరుకోడు, ఎవ్వడు కోరుకోడు మీరు తప్పితే. నిన్న చూసినాం టీఆర్ఎస్ ఆఫీస్లో ఇలా పార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ నడుస్తుంటే అక్కడ కొంతమంది కళాకారులను వీళ్ళు సత్కరిస్తుంటే గంగవ్వ అనేటటువంటి ఒక పెద్ద ఆవిడ పాపం తన మనసులో ఉన్నటువంటి మాట చెప్పింది. పాట పాడమని చెప్తే రేవంత్ రెడ్డి సార్ పాట పాడతానని చెప్పింది. సిగ్గు అయింది మీది. మళ్ళీ కవర్ చేసుకోలేక చచ్చిపోయినరు. దేశం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్ అబద్ధాలతో తెలంగాణకు వచ్చింది. ఎవడు అవునన్నా కాదన్నా మీ అయ్యనే చెప్పిండు కేటీఆర్. నువ్వు గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈరోజు నువ్వు అమెరికా నుంచి చిప్పలు కడుక్కునే ఉద్యోగం వదిలేసి ఇడికి రాకుంటివి. అమెరికాలనే బాత్రూములు కడుగుతుంటివి. 60 సంవత్సరాల ఆకాంక్షను 1200 మంది ఆత్మ బలిదానాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసినటువంటి గొప్ప ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సన్నాసి కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీ అయ్యా ముఖ్యమంత్రి ఎట్లా అవుతుండే, నువ్వు మంత్రి ఎట్లా అవుతుంటివి? ఇన్ని 100 కోట్ల ఆస్తులు అంతస్తులు ఎట్లా సంపాదిస్తుండ్రి మీరు? కాబట్టి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజమేంది అబద్ధమేంది తెలుసుకొని మాట్లాడు. మీ అయ్యనే చెప్పిండు, కావాలంటే విను. సోనియా గాంధీ గారి దయతోని మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి నేను చెప్పలేదు, నీవు చెప్పలేదు. కేటీఆర్ మీ అయ్య కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో మీ అయ్య చెప్పిండు,
తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ గారి దయతో ఏర్పడిందని ఆ మాట మర్చిపోతే ఇక నిన్ను అంతకన్నా ఒక్కసారి మీరు వినండి. ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉన్నతి గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు. వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. దానిలో ఎవరికి కూడా డౌట్ కూడా అక్కర్లేదు. I am once again placing my thanks on record. ఇది సోనియా గాంధీ గారి దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మీ అయ్యే చెప్తే దేశం వదిలించుకున్న దరిద్రం అంటావు. ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు మరి నీకెవడిస్తాడు, నీకే వస్తాయా అర్థం కాని పరిస్థితి వచ్చింది. కేటీఆర్ నీకేమైనా బుద్ధి జ్ఞానం లేకపోతే మీ అయ్య దగ్గర పోయి సలహాలు సూచనలు తీసుకొని మాట్లాడు. ఎవడో గోషిగాడు రాసిచ్చింది తీసుకొని వచ్చి చదివింది ఇది నీకు సొంత తెలివి కూడా కాదు, నీ దగ్గర అంత తెలివి కూడా లేదు. దానికి ఉదాహరణ మీ చెల్లెలే. నీ చెల్లెమనే చెప్తున్నది ఆ పిల్లగానికి ఏం తెలియదు, లైట్ తీసుకోండి అని చెప్తున్నది. కాబట్టి నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుందని రామారావుని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రానికి వర్ష సూచన. నేడు రేపు పలు జిల్లాల్లో వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 660 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్. రేపు కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు. ఒక చల్లటి కబురు. ఈ 2-3 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు రేపు కేరళ తీరానికైతే చేరుకోబోతున్నాయి. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ జారీ చేసినారంట. ఎక్కడెక్కడంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే మిగతా వాటికి ఎల్లో అలర్ట్ను జారీ చేసినారంట.